చక్కటి పాట పెట్టుకున్న ప్రభు దీవించిన కనుక ఈ సమయంలో మనం అందరము లేచి నిలబడి దేవుని వాక్యం చదువుకుందాం. అందరము లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 96వ కీర్తన పాస్టర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. మొదటి వచనం వారు చదువుతారు, రెండవ వచనాన్ని మనం చదువుతాము. కీర్తన గ్రంథము 96వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. పాస్టర్ గారు కీర్తన నడిపిస్తారు. అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. 96వ కీర్తన మొదటి నుంచి మన చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుంటారు. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వరకుడి. యెహోవా ఏం చేయుచున్నాడు? ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? న్యాయమును బట్టి లోకములకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి 2025వ సంవత్సరమును దాటి 2026వ సంవత్సరంలోనికి రావటానికి ప్రభు సహాయం చేస్తారు. ఆయన ఉచితమైన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నూతన సంవత్సరపు ఆరాధనలో మనమందరము కలిసి ఎంతవరకు పాటలతో ప్రభుని స్తుతించాము, గణపరిచాము. మరి చదవబడిన ఈ 96వ కీర్తనలో ఒక మాట కేవలం జ్ఞాపకం చేసి నేను సమయాన్ని ముందుకు తీసుకుని వెళ్తాను. అందులో మొదటిగా పిల్లరా మనం చూసినట్లయితే 8వ వచనంలో ఉన్న మాట, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో మనము దేవుని కొరకు ఎలాగ జీవించాలంటే, మన ద్వారా దేవునికి ఏం కలగాలంటే తగిన మహిమ. మన ద్వారా ఆయన మహిమ పరచబడాలి, ఘనపరచబడాలి. ఆ రీతిగా మన జీవితాలు ఉన్నప్పుడు ప్రియులారా, మరి నిజముగా ప్రభు యొక్క దీవెన, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందగలము. మరి దేవుడు 2026వ సంవత్సరంలో మన జీవితాల ద్వారా దేవుని కట్టి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునట్లు మనమందరము దీవించే కృపను దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. పిల్లరా, మరి ఇది సాక్ష్యాలకు సమయముగా ఇవ్వబడతా ఉంది. మీరు ఎవరైనా గత రాత్రి సాక్ష్యం చెప్పడానికి అవకాశం లేని వారు, లేక మరి పిల్లరా, స్తోత్రాలు, గొప్ప దేవుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, సర్వాధికారికి స్తోత్రాలు, సర్వాధిపతికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన 2025వ సంవత్సరం అంతా కూడా ప్రభా
మమ్మను మా సంఘ బిడ్డలను కాచి దాచి కాపాడి ప్రభా 2026వ సంవత్సరం ప్రభా నూతన దయా కిరీటముగా మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయా నాయన ఈ నూతన సంవత్సర ఆరాధనలో ప్రభా ప్రార్థన నుంచి ప్రభా ఇంతవరకు నడిపించిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఇది నాకు సాక్షి చెప్పిన ప్రతి బిడ్డను కూడా మీ హస్తాలు చేత పెడుతున్నాం దేవా, నీకు స్తోత్రాలు. ఎందుకనగా ప్రభా నాయన ప్రతి బిడ్డ పట్ల నువ్వు చేసిన మేలుకై నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా చేయబోతున్న మేలును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందుకనగా ప్రభా చూచి నమ్మని వారి కంటే చూడక నమ్మని వారు ధన్యులంటున్నా ప్రభా. అయ్యా నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన మేలు చేయకుండానే నువ్వు మేలు చేస్తావని ప్రభా ప్రతి వారి పట్ల నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇది నమ్మ సాక్షి చెప్పిన వాళ్ళని గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డ జీవితంలో ప్రభా అయ్యా గడిచిన దినాల్లో ప్రభా బిడ్డ కుటుంబం ప్రభా బలహీన సంబంధంలో మీరు బలపరిచారు ప్రభా. అయ్యా భయంకరమైన యాక్సిడెంట్ తప్పించి ప్రభా అయ్యా ఆయన నీ కృపతో నీ కాపుదలించిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఆమె చేస్తున్న ప్రార్థనలు ఆలకించండి. అయ్యా ఆమె యొక్క ఆశ ఆమె యొక్క కోరిక ప్రభా నీ సన్నిధిలో ఉంటే ప్రభా అయ్యా నీ సన్నిధిలో ప్రభా తన భర్త నీ సన్నిధిని నడిపించాలని ప్రభా ఆశ కలిగి ఉన్నారు ప్రభా. ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు అయ్యానికి స్తోత్రాలు ప్రభా. నయా నీ సన్నిధి నడిపించిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇది మొదలుకొని ప్రభా బిడ్డ నీ జీవితంలో ప్రభా నీ సన్నిధిలో ప్రభా కుటుంబాలతో ప్రభా నైనా కుటుంబముగా కలిసి నీ సన్నిధిలో గడిపే ధన్యతను మీరు అనుగ్రహించిన ఆమెకు మయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు దీవించండి, మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. అయా నూతనమైన ఆశీర్వాదంతో బిడ్డలిద్దరిని మీరు నింపమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. అలాగే ప్రభా వారి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. అయా నాయన బిడ్డ కూడా గడిచిన దినాల్లో పడిపోయినప్పటికీ ప్రభా నువ్వు కాపాడిన దేవా. అయా ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కుడికడు నిద్ర కూడా అంటున్న ప్రభా. అయా నాయన మా పక్కన ఎవరున్నా లేపినప్పటికీ ప్రభా నువ్వు మాతో ఉండే దేవుడు ప్రభా. అయా బిడ్డకి ఏ గాయము తగలకుండా నువ్వు కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయా తల్లి గారు చేసిన ప్రార్థనలు ఆలకించండి ప్రభా. అయా ఆమెకు నీ ఆరోగ్యం శక్తి బలం అనుగ్రహించండి ప్రభా. నీ సన్నిధిలో బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా బిడ్డ ప్రభా నైనా చేస్తున్న ప్రతి విజ్ఞాపనతో మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెకు ఇచ్చిన ప్రభా అయా 3 కుమార్తెల కుటుంబాలను ప్రభా 2 కుమారుల కుటుంబాలను మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు ప్రభా. అలాగే ఆయన సన్నిధిలో శైలి చెప్పిన సాక్ష్యం బట్టి వందనాలు ప్రభా. బిడ్డకు ప్రభా అయ్యా తనకు ప్రభా ఏది వాటిని అనుకుందో ప్రభా దాని పట్ల జయం అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా బిడ్డకు ప్రభా మంచి మార్పులతో ప్రభా నాయన ఒత్తిడి రాళ్ళ అవుటకు ప్రభా నీ సన్నిధించడానికి స్తోత్రాలు. అయ్యా మాకు జ్ఞానం లేనప్పటికీ ప్రభా నువ్వు జ్ఞానం ఇచ్చే నడిపించే దేవుడు ప్రభా. బిడ్డకు ప్రభా తను చదువుతున్న చదువులో ఇంకా జ్ఞానం ఇచ్చి ప్రభా మంచి విద్యావంతులకు సహాయం చేయమని తన కుటుంబం అంతటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నంత నీకు స్తోత్రాలు ప్రభా. అయా దూర ప్రాంతంలో ఉంటున్న ప్రభా హిందూ ప్రభా వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నంత నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ సన్నిధిలో ప్రభా అయా హిందువుని బట్టి తన యజమానుని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా బిడ్డల దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రభా అయా నాయన మా సంఘ సభ్యులే ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అయా బిడ్డలకు ప్రభా గడిచిన దినాల్లో చేసిన మేలుకే నీకు వందనాలు ఇస్తాయా. బలహీన సమయంలో బలపరచాలని ప్రభా వారి ప్రయాణాల్లో తోడే నడిపించాలని సాక్ష్యం ఇచ్చేయాలి ప్రభా. అయా నీ సన్నిధిలో ప్రభా అయా నాయన కుటుంబాన్ని కాల్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా. తన బిడ్డలందరినీ దీవించండి, ఇంకనో ప్రభా బలపరచండి, చక్కగా పాడే స్వరాలు మీరు అనుగ్రహించారు గొప్ప ప్రభా నాయన. అయా వారి స్కూల్కి వెళ్ళొస్తుందని కాపుదలించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా కుటుంబంలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి ప్రభా ఇబ్బందులను బట్టి ప్రభా అయా నాయన తన యజమానులు ప్రభా దూర ప్రాంతాల ఉద్యోగంలో ఉంటుండగా ప్రభా బిడ్డలు ప్రభా ఆయన కుటుంబముగా ఒక చోట మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కుటుంబముగా నీ సన్నిధిలో వారు కలిసి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. అయా నాయన వారికి ఉన్న ప్రత్యేక సమస్యలు ఎరిగిన దేవానికి స్తోత్రాలు. వాటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రభా బిడ్డల ప్రభా మీరు అన్ని విషయాల్లో దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. అలాగే తన వదిలి గారు చెప్పిన సాక్ష్యం బట్టి వందనాలు ప్రభా. అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఉద్యోగంలో కూడా నీ సన్నిధించండి ప్రభా. తన యజమాని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి. బిడ్డలిద్దరు చేసిన ఉద్యోగాన్ని మీరు దీవించండి బాబునికి స్తోత్రాలు ప్రభా. అయా నాయన బిడ్డలు ప్రభా నీ సన్నిధికి రావాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభా. కానీ ప్రభా ఉద్యోగంలో ఉన్న సమస్యలు బట్టి నీ సన్నిధి దూరమై ఉన్నానని చెప్పి ఉన్నారు ప్రభా. అధికారిక హృదయాలు మీరు మార్చి ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభా
అయా నాయన పరిశుద్ధతనము ప్రభా నీ సన్నిధిలో ఉన్నటువంటి భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయా గడిచిన దినాల్లో తానైనా సహోదరు బలహీనమైనప్పుడు మీరు బలపరిచారు. తన చిన్న కుమారుడు కూడా ఎంతో బలహీనని చెప్పుచున్నారు ప్రభా. అయా నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. ఎందుకనగా ప్రభా అయా స్వస్థపరిచి యెహోవా నీవే